హరిగోసబడుతూ ప్రజలు వలసెల్లిపోతూ ఉంటే, హరిగోసబడుతూ ప్రజలు వలసెల్లిపోతూ ఉంటే, ఆరేసుకున్న చీర పారేసుకున్న మనసు, ఆరేసుకున్న చీర పారేసుకున్న మనసు, అని పాట వాడినోనికి పట్టాభిషేకమేంది. రేవంత్ రెడ్డి మామ, రేవంతు రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, రేవంతు రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ రేవంతు రెడ్డి మామ. ఈ విగ్రహాలు పెట్టే నీ డ్రామలేంది రామ, ఈ విగ్రహాలు పెట్టే ఈ డ్రామలేంది మామ. కారే బాలసుబ్రహ్మణ్యంతో బంధమేంది మామ, కా బాలసుబ్రహ్మణ్యంతో బంధమేంది రామ. నేనంతా సుట్రికం పెట్టుకున్నాడు, కడుపు మసులుతున్నది, కాలుతున్నది, కావాలనుకుంటే ఇప్పుడే పోయి దాన్ని ధ్వంసం చేస్తాం, కానీ మనం చేయొద్దు. అది ఆ గాయం గుండె నిండా ఉండాలి. తెలంగాణ జనం పెద్ద సమస్య కాదు అది, కానీ తెలంగాణ జనానికి వీళ్ళ వైఖరి తీసుకుపోయేటందుకు ఇటువంటి ముద్రలు మనకు రేపు భవిష్యత్తులో పనికొస్తాయి. రేపు ఇంకా జూబ్లీహిల్స్లో పెడతారట కదా పెద్దది ఎన్టీ రామారావు విగ్రహాలు, ఇవన్నీ పెట్టి అసలు తెలంగాణ ఎవరు, తెలంగాణ చరిత్ర ఏందని చెప్పుకొని పోయేటువంటి పరిస్థితి ఉన్నది. పాటలు రాయండ్రి, మీరు వేరే దాంట్లో ఉన్నా కానీ దయచేసి రాయండ్రి, మా బూటలో మనం పాడుకుంటాం జరా అని చెప్పి. వద్దంటేనే వచ్చిరి నాడు, వచ్చిన వారు తెచ్చిరి కీడు అని రాసిండ్రు. వద్దని తిరగబడ్డప్పుడు 54-55లో ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు వ్యతిరేకించి మొట్టమొదడు నినదించిన గొంతులు ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలామందికి కూడా అంత డీప్గా తెలిసి ఉంటుందని నేనైతే అనుకుంటలేను. తెలిసి ఉన్నది కావచ్చు కానీ అంత డీప్గా నాకు మా ఎన్ శంకర్ అన్న ఈ సినిమాలు వాళ్ళ స్టోరీల మీద బాగా పరిశోధన చేస్తూ ఉంటారు కదా, తన కూడా విన్న తర్వాత కూడా నాకు మాట్లాడినప్పుడు నాన్న గురించి పెద్ద తెలియదు అనిపించింది, ముచ్చరత్న గారి గురించి తెలియదు అనిపించింది. నేను ఈ చరిత్రను, అసలు చరిత్రను ఇంతకుముందు చెప్పిండు కదా, వేటగాడు రాసిన చరిత్రలు అయితే అని చెప్పి, దీని గురించి మాట్లాడే క్రమంలో నాకు మొట్టమొదలు బాగా ఈ పుస్తకము దీనికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇదంతా కావచ్చు, నాగరాజుతో పాటు నేను కృష్ణ మేము ఊకే మాట్లాడుకున్న టైంలో పుస్తకం తీసుకొచ్చినప్పుడు నాకు కూడా ఇంత లోతుగా తెలియదు. కొన్ని అయితే ఉపన్యాసాలు మా రవీంద్ర అన్నాడు కూర్చోన్నాడు, ఆయన చెప్తున్నాడు వేదికల మీద ఉంటే ఎట్లా మాట్లాడేస్తాను అనేది. తిరుమలరావు సార్ కావచ్చు, మా గూడూరు మనోజ్ అక్క కావచ్చు, వాళ్ళ నాన్న, ఈ వేదిక మీద సామాన్యుల మన మనుషులు కూర్చోలే, వీళ్ళంతా చాలా పెద్దోళ్ళు. చాలామంది అన్నారు నన్ను ఇంకా మంత్రులను, కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రి స్థాయిలను పిలువుని అని చెప్పని చాలామంది అన్నారు. కానీ నాకు బాగా ఆలోచించినాక అసలు తెలంగాణకు వాళ్ళు కాదు ఇటువంటి వాళ్ళ మాటలు కావాలనిపించింది నాకు. అంటే సరే నేను వాళ్ళను ఇన్సల్ట్ చేసుడు కాదు, దేనికి కాదు, కానీ అసలు ఏ ఆకాంక్షల గురించి అయితే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ తీసుకొచ్చుకున్నామో, ఏ పోరాటం దేని గురించి అయితే 54-55లో కలపద్దన్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో 8 మంది విద్యార్థులు చచ్చిపోయినరు. దాని తర్వాత 1968 ఉద్యమం, మాదన్న మాకి రాజన్న దేవుడా అంతకన్నా మేము అడిగేది లేదు రాని 48లో గొంతెత్తిండు. ఈ పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన తర్వాత, కాల్చి చంపినటువంటి దుర్మార్గుడు కేబీఆర్ పార్క్ రూపంలో, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ రూపంలో ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా వెలిసి ఉన్నాడు అక్కడ. అదేం విగ్రహాలు అట్లనే ఉన్నాయి, అస్తిత్వం అట్లే ఉన్నది. మొన్న 1200 మంది చనిపోయిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత 12 ఏళ్ల తర్వాత అసలు నా తెలంగాణ ఏది అని చెప్పని ఇటువంటి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే నిజంగా కూడా అందరూ ముక్కులు వేలేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలకు. ఇప్పటికీ తెలంగాణలో ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు. నిరుద్యోగులు నా నౌకరు నాకు కావాలి అని చెప్పి రోడ్ల మీదకి వస్తే ఒళ్ళు వలగొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఎటువంటి వాళ్ళ చేతులలో ఇవాళ రాజకీయ వ్యవస్థ ఉన్నది? ఇటువంటి వాళ్ళని ముచ్చర సత్యనారాయణ గారిని ఎందుకు ఇవాళ స్ఫూర్తిగా తీసుకోవాలి, తన జీవితాన్ని ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మేము వ్యాస సంకలనం తిరుమలరావు సార్ మేము కూర్చున్నప్పుడు సార్ గైడ్ చేసిన దానికి ఇటువంటిది మనం ఒకటి తీసుకురావాలి, ఈ చరిత్ర బయటికి రావాలనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని వాళ్ళ ఆలోచన విధానంతో రాసిండ్రు. రాసిన వాళ్ళు ఇంకా చాలామంది వచ్చేది ఉండే. 2 పుస్తకాలు ఇవాళ ఆవిష్కరణ చేయాలనుకున్నాం. ఒకటనే తన ఆత్మకథ, జీవిత కథ ఒక పుస్తకం ఒకటి, తర్వాత వ్యాస సంకలనం ఒకటి. చాలామంది ఏం చెప్పిందంటే ఇది ఇట్లా కాదు, ఒక డే లాంగ్ సెషన్ జరగాలి దీని మీద. తన చరిత్ర అంటేనే తెలంగాణ చరిత్ర అనేది మాకు అనిపిస్తున్నది కనుక రాసిన వాళ్ళు అట్నే రాసిండ్రు.
కనుక దీనికి ఇంకా విస్తృతంగా దీని మీద చర్చ జరిగి అందరినీ చాలామందిని ఇక్కడ పిలిచి మాట్లాడిపియాలని చెప్పని అనుకున్నటువంటి సందర్భంలో ఆ పుస్తకాన్ని ఇంకొక 15-20 రోజుల్లో నెల రోజుల లోపల ఇంకా కొంతమంది కూడా ఆర్టికల్స్ రాస్తాను అనుకున్న సందర్భంలో ఆ ఒక్కటి అలా జరుగుతలేదు. ఆత్మకథ కూడా దాంట్లో వెతుకుతుంటే ఎక్కడెక్కడియో చరిత్రలు ఇవన్నీ చాలా ఇంకా కూడా ఈ పుస్తకంలో ఇంకా రావాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి.